అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు రైతులకు సుమారుగా 674.47 కోట్ల రూపాయల బకాయింపుల చెల్లింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతేకాక ఈ రోజున ఇంకా ముఖ్యమైన సందేశం ఏమిటంటే, గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 84,724 రైతులకు కట్టని సుమారుగా 1674.47 కోట్ల రూపాయల బకాయిలను ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వము తీర్చడానికి ఈ నెల 12వ తేదీన శ్రీకారం చుట్టింది. అది ఆ యొక్క మనకి ఈ రోజున పేపర్లో వచ్చిన సందేశం. ఇదిగోండి చూడండి, ఈ పేపర్ సందేశం. అంటే చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఏదయ్యా అంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. దానికి సంబంధించిన ఆ యొక్క సామాజిక ఈ రోజున పేపర్లో వచ్చిన అది కూడా మీకు క్లిప్పింగ్ పెడతాను. ఆ క్లిప్పింగ్ను మనం చూసిన తర్వాత దీని మీద విశ్లేషణకు వెళదాం. చూశారు కదా, దీంతో గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల్ని ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో మనకు తెలుసు. నేను ఈ మాటని ఎందుకు అంటున్నానంటే, గత ప్రభుత్వము రైతులు ధాన్యం అమ్మితే కనీసం వాటికి చెల్లింపులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో అప్పులు ఊబిలో కూర్పిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, గత ప్రభుత్వము, వాళ్ళు చెప్పుకుంటారు మాది రైతు ప్రభుత్వం, మేము రైతులను ఆదుకుంటాము అని చెప్పేసేసి. ఆ ప్రభుత్వం చెప్పిన మాటలు అన్నీ కూడా ఎంత అబద్ధాలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుబాటు అయింది. మాట తప్పము మడమ తిప్పము అని చెప్పి వారు చేసిన పని ఏంటయ్యా అంటే, రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్న ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వము చెప్పిన విధంగా చెప్పింది చెప్పినట్లు చేయగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం. వారు రైతుల్ని ఆదుకుంటామన్నారు. ఆ ధాన్యం కొనుగోలు విషయంలో 674.47 కోట్ల రూపాయలకి బకాయిలు చెల్లింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 12వ తేదీన 12/8/2024 రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రైతులు ఎంత ఆనందపడుతున్నారంటే, మరలా పంట వేసుకుంటే సమయం ఆసన్నమైనది. ఈ సమయంలో రైతులకు అలా పంపిణీ చేయటం వలన మరలా కొత్త పంటలకు శ్రీకారం చుట్టి కొత్త పంటలు వేసుకొని మళ్ళా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళడానికి ఏకైక రైతు జై జవాన్ జై కిసాన్ అని మనం ఎందుకని అంటామే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ యావత్ రాష్ట్రాన్ని జై జవాన్ జై కిసాన్ అంటే, జవానేమో సరిహద్దుల్ని కాపాడుతాడు, రైతేమో కిసాన్, జై కిసాన్ అనే రైతు మన జీవనాన్ని బతికిస్తాడు. అంటే మనం బతకటానికి ఆ రైతు పండిస్తాడు. అలాంటి రైతును విస్మరించిన గత ప్రభుత్వాన్ని ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు. పట్టం కట్టిన విధంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలలో ప్రకారంగా ఈ రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన ఆ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన వాటికి ఈ రోజున రేపు 12వ తేదీన ఈ బకాయింపుల చెల్లింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తరఫున ప్రత్యేకమైన ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే ఈ ధన్యవాదాలు దేనికంటే, ఇలాంటి మహత్కార్యాన్ని శ్రీకారం చుట్టి ప్రజల్ని ఆదుకోగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. వెల్కమ్ టు చూకుల మీడియా.